శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్ర మరియు కాలజ్ఞానం 14వ భాగం జీవ సమాధి. బ్రహ్మంగారు ఒకరోజు కుటుంబ సభ్యులను శిష్యులను సమావేశపరిచి కొద్ది రోజులలో తను జీవ సమాధి అవుతానని చెబుతారు. తన తరువాత కుమారుడు గోవిందయ్యకు మఠాధిపత్యం ఇస్తున్నట్లు ప్రకటించారు. సిద్ధయ్యకు విశ్వఖ్యాతి కల్పించాలని సిద్ధయ్యను పూలు తీసుకురమ్మని చెప్పి అరణ్యానికి పంపిస్తారు. బ్రహ్మంగారు సమాధిలోనికి వెళ్లారు. సిద్ధయ్య తిరిగి వచ్చి గురువు కోసం విపరీతంగా తిలకించసాగారు. బ్రహ్మంగారు శిష్యునిపై కరుణించి సమాధిపై రాతిని తొలగించమని చెప్పారు. ఆ రాతిని తొలగించిన తర్వాత బ్రహ్మంగారు బయటకు వచ్చి సిద్ధయ్యను ఓదార్చారు. ఆపై సిద్ధయ్యకు పరిపూర్ణను బోధించారు. ఆ తర్వాత దండం, పాదుకలు, ముద్రికలు, కమండలం ఇచ్చి మరలా సమాధిలోనికి ప్రవేశించారు బ్రహ్మంగారు. ఆంధ్రప్రదేశ్ లో వీరబ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్ర ప్రాచుర్యం పొందింది. కాలజ్ఞాన ప్రసిద్ధుడైన ఈ యోగి పురుషుడు జీవిత చరిత్రపై విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టరేట్ అవార్డు గ్రహీత అయిన కీర్తి శేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఆయనే స్వయముగా నటించారు. దత్తగొత్తం కూడా వహించారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా రామారావు గారు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్రను విడుదల చేసి ప్రజల మన్నలను పొందారు. ఎప్పటికీ ఎన్టీ రామారావు గారు ప్రజల మనస్సులో చిరస్మరణీయులుగా నిలిచిపోయారు. 1980లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమై 1981లో పూర్తయింది. అయితే విడుదల అంత సులభంగా కాలేదు. సినిమాపై సెన్సార్ అభ్యంతరం చెప్పడంతో 3 ఏళ్లు న్యాయ పోరాటం చేసి విజయాన్ని సాధించారు ఎన్టీ రామారావు గారు. ఈ చిత్రం 1984 నవంబర్ 29 నాడు విడుదలై ఘన విజయం సాధించింది. ఎన్టీఆర్ సిద్ధమఠం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశ్రమకు వెళ్ళినప్పుడు బ్రహ్మంగారి కాలజ్ఞానం రాసినట్టు తెర మీద బొమ్మలు రంగులు వేసుకున్న వాళ్ళు గద్దెలెక్కుతారు అన్న విషయానికి ఎన్టీఆర్ గారు చాలా ఆశ్చర్యచకితుడై సంతోషించారు. ఎందుకంటే అప్పటికే ఆయన రాజకీయంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించాడు. భగవంతుడు బహుశా ఇలానే ఉండేవారేమో అంతగా ఈ పాత్రలో ఎన్టీఆర్ గారు జీవించారు. బ్రహ్మంగారి పాదుకలైన చెక్క చొప్పులు తనకు అతకడంతో ఎన్టీఆర్ గారు ఆశ్చర్యపోయారు. తర్వాత ఎన్టీఆర్ గారు తెలుగంగ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి కాలువను ప్రారంభించి మఠానికి ఆనుకుని ఈ తెలుగంగ కాలువ పక్క నుండి వెళ్లినందువలన అక్కడ బ్రహ్మం సాగర్ గా నామకరణం చేశారు. మిత్రులారా, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్ర మరియు కాలజ్ఞానం 14 భాగములు మీరందరూ చూశారు. ఇప్పటికీ చూస్తున్నారు. మా ఛానల్ ని చాలా ప్రోత్సహించారు. అందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇలాగే మేము మంచి మంచి వీడియోస్ ని మీకోసం చేస్తాము. మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి జై.